అనోరెక్టల్ మానోమెట్రీ అనేది ఒక మొటిలిటీ స్టడీ. అంటే పేగు కదలికలు ఎట్లా ఉన్నాయి అనేది చూడ్డానికి. సో, ఈ పేగు కదలికలు చూడ్డానికి ప్రెషర్ సెన్సర్స్ అనే వైర్స్ వాడతాము. ఒక చిన్న వైర్‌ని మోషన్‌కెళ్ళే ద్వారంలో పెట్టడం ద్వారా పేషెంట్ రెక్టమ్ అండ్ ఏనల్ కెనాల్‌లో ఎంతెంత ప్రెషర్స్ ఉన్నాయనేది, నార్మల్‌గా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయి, మోషన్‌కెళ్ళేటప్పుడు ఎట్లా ఉన్నాయి అనేది చూడడం జరుగుతుంది. ఇది ఎందుకు చేస్తాము అంటే, మీకు అర్థం కావడానికి జస్ట్ ఒక సింపుల్ మీకు చెప్తున్నాను. మనకి మోషన్ అనేది పెద్ద పేగులో, చిన్న పేగులో అలా కంటిన్యూయస్‌గా ఫ్లో అవుతూనే ఉంటది. బట్ మనం మోషన్‌కెళ్ళేది ఓన్లీ పొద్దున పూట గానీ, లేదా సాయంత్రం పూట గానీ, అట్లాగా మనకి నచ్చినప్పుడు వెళ్తూ ఉంటాం. సో, ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, మన ఉండే మోషన్ అంతా కూడా ఒక రిజర్వాయర్‌లో నీళ్ళు ఎలా స్టోర్ అవుతాయో, రెక్టమ్ అనే ఆర్గాన్‌లో స్టోర్ అవుతాయి. రిజర్వాయర్‌లో గేట్లు ఓపెన్ చేసినప్పుడు వాటర్ ఎట్లా బయటికెళ్తాయో, మన యానల్ ఓపెనింగ్ చేయడం ద్వారా మన అప్రోప్రియేట్ సిట్యుయేషన్ అంటే మార్నింగ్ టైమ్‌లో బాత్రూమ్‌లో ఉన్నప్పుడు గానీ, అప్పుడు ఆ స్టోర్ అయి ఉన్న మోషన్ బయటికెళ్తూ ఉంటది.